ఆ చిన్నవాణిని నా దగ్గర పంపించండి. ఆ చిన్నవాడు వెళ్ళి ఆ రొట్టెలు, చిన్న చేపలు యేసు ప్రభు చేతికి ఇవ్వడం జరిగింది. ప్రభు వెనువెంటనే వాటిని చేతికి అందుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిని విరిచి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి, ప్రజలకి ఇవి పంచిపెట్టండి అన్నాడు. శిష్యులు పంచిపెట్టారు. అసాధ్యము అన్న శిష్యులే సాధ్యమయ్యేటట్లుగా అందరికీ పంచారు. అందరూ తిని తృప్తి పొందిన తరువాత ఆయన విరిచిన ముక్కలు ఇంకా 12 గంపలు అలాగే ఉన్నాయి. ఎంగిలి ముక్కలు కాదండి. నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళందరూ తిని తృప్తి పడ్డారు. సమృద్ధి కలిగింది. ఈ సమృద్ధి ఎలా కలిగిందంటారు? ప్రభువుకు ఒక అలవాటు, ఆకాశం వైపు కన్నులెత్తడం. మనుషుల ముఖం చూసేదానికంటే కూడా, ఆ దేశం ఈ దేశం వైపు చూసేదానికంటే కూడా యేసయ్య వైపు చూడటం మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. అది ఆయన మనకు నేర్పించాడు. ఆయన అలవాటు మన అలవాటుగా మారాలని ఆయన ఆశించాడు.